మామూలుగా మాట్లాడుకుంటే కొందరు ఎట్లున్నారులా, ఎవరిని ఎట్లా ముంచుదాం, ఎవరిని ఎట్లా దొక్కుదాం, ఎవరిని సొమ్ములు ఎట్లా కొట్టేద్దాం, మనం ఎట్లా పైకి ఎదుగుదాం అన్నట్టే ఉంటారు. కొందరు అట్లా చేసిరు కూడా. అసలు నీతి నిజాయితీ అని ఒకటి ఉన్నది, దాన్ని మనం ఫాలో అయిదాం అనేటోళ్ళు తక్కువైపోయినరు కదా. అయితే ఇక్కడ వార్త ఏంటంటే, ఆటోల సొమ్ములు పోగొట్టుకున్న ఆలమగలకు మళ్ళా అట్లనే తిరిగిచ్చి దునియాల ఇంకా నీతి నిజాయితీ బతికే ఉందని నిరూపించిండు ఇగో ఈ ఆటో డ్రైవర్ అన్న. అగ చూడుండ్రి, పోగొట్టుకున్న సొమ్ము మళ్ళా చేతిలో పడేసరికి ఆలిమగలు ఎంత సంతోషపడుతుర్రో. నిజాయితీ చూపెట్టిన డ్రైవర్ కు పోలీసులు సంతోషంగా సన్మానం చేసిర్రో. పెద్దపల్లి జిల్లా నుంచి ఆలుమగలు హైదరాబాద్ పోదామని ఆటో ఎక్కిర్రట. ఇంతల్నే బస్సు కనబడేసరికి బంగారం బ్యాగ్ వదిలేసి మామూలు సంచి పట్టుకొని పోయి బస్సు ఎక్కుతే ఇంత టికెట్లు గిట్లా తీసుకొని జరంతసేపు ప్రయాణం చేసినాక అప్పుడు గుర్తుకొచ్చిందట. ఇంతల్నే పోలీసులకు పోయి ఫిర్యాదు చేస్తే వాళ్ళు సీసీ కెమెరాలు చెక్కింగ్ చేసి సీదా ఈ అన్నకు ఫోన్ కొడితే నేను పోలీసుల దగ్గరికే వస్తున్నా సార్ అన్నాడట. అంతే, వచ్చిండు ఇచ్చిండు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. అసలు ఎంత బంగారమో పోలీస్ సారే చెప్తాడు. ఇనుండ్రి, బంగారు గాజులు, బంగారు నక్లెస్, చంద్రహారం, ఇంకా మిగతా ఇతరత్ర బంగారు నగదు 15 తులాలు, 1 లక్ష రూపాయల నగదు. ఇన్నారులా ఇదట అసలు ముచ్చట. లాకర్లకెళ్ళి ఇంటికి తీసుకుపోతూ గిట్లా మర్చిపోయారట. అదృష్టం మంచిగుండి ఈ డ్రైవర్ అన్న నిజాయితీ గల్లవాడు అయ్యేసరికి మళ్ళా వీళ్ళ బంగారం వీళ్ళకి వచ్చింది. కానీ ఓ అన్న అక్క, బస్సులు మస్తు ఉంటాయి, బస్సు పోతుందని కంగారు పడి ఎందుకు పరిచయం అయ్యిండ్రు చెప్పుండ్రి. ఇంకోసారి ఇట్లా చేయకుండ్రి, సరేనా?